నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కార్తిక్. అబద్ధాలు అర్ధ సత్యాలతో పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చాలానే అవస్థలు పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆరోపణలతోనే తొలి శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో మాత్రం చెప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక లోపంతోనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోగా నాడు చంద్రబాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్వేను 48 గేట్లతో సహా పూర్తి చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటానికి ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని హైదరాబాద్ ఎన్హెచ్పిసి నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. పోలవరంపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రెజెంటేషన్ ఇచ్చారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నాడు చంద్రబాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్వేను 48 గేట్లతో సహా తాము పూర్తి చేశామన్నారు. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనమైందన్నారు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని స్వయంగా మోదీనే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా బాబు అబద్ధాలు మాని పోలవరంపై దృష్టి పెట్టాలని సూచించారు. పోలవరం విషయంలో అతి జాగరూకతతో వ్యవహరించడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న తప్పిదం కూడా జరగకోకుండా శాస్త్రీయంగా ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కరోనా ఉన్నప్పటికీ కూడా అత్యంత వేగవంతంగా చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. కుటుంబ సభ్యులతో వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేత మారేష్పై టీడీపీ నేతలు మోకమ్మూడిగా దాడి చేశారు. పోలీసుల సమక్షంలో రెచ్చిపోయారు టీడీపీ నేతలు. ఏలూరు జిల్లా కుకునూరులో టీడీపీ జనసేన నాయకులు మరోసారి రెచ్చిపోయారు. ఓ కేసు విషయంపై స్టేషన్కు వెళ్లిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ మల్లెల చంటి నాయుడుపై టీడీపీ జనసేన నాయకులు దాడికి తెగబడ్డారు. పోలీస్ స్టేషన్ కాంపౌండ్లోనే దుర్భాషలాడుతూ దాడి చేశారు కూటమి నేతలు. చంపేస్తామంటూ బెదిరించారని, తనకు ప్రాణహాని ఉందని కాపాడాలని వాపోయాడు బాధితుడు చిట్టినాయుడు. అయితే పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే దాడి జరిగిన పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా ఉంటామన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. దురదృష్టకరమైనటువంటిది ఏమిటంటే అభివృద్ధి సంక్షేమానికి భిన్నంగా వాటిని గురించి ఆలోచన చేయకుండా విధ్వంసకాండతో ఈ రాష్ట్రంలో పరిపాలనని ప్రారంభించడం జరిగింది. సామాన్యులు, అమాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి విధానం కాదు. భద్రతపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు. తనకున్న 5+5 భద్రతను కొనసాగించాలని పెద్దిరెడ్డి పిటిషన్ వేశారు. అలాగే తనకున్న 4+4 భద్రతను కొనసాగించాలని పిటిషన్ వేశారు ఎంపీ మిథున్ రెడ్డి. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది కోర్టు. ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఏసీబీ డీజీగా అతుల్ సింగ్, సిఐడి చీఫ్గా రవిశంకర్ అయ్యన్నార్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అలాగే విశాఖ సిపిగా శంకబ్రత బాగ్బీని బదిలీ చేసింది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్లో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం ఇంకా అందనే లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మే 1వ తేదీలోగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ అవుతూ ఉండగా ఈసారి మాత్రం ఇంకా నిధులు రాకపోవడంతో శ్రీకాకుళంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సమయానికి సహాయం అందకపోవడంతో అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి నియామకం ప్రక్రియను ప్రారంభించింది కాంగ్రెస్ అధిష్టానం. 2 రోజులుగా పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సమావేశమై టీకాంగ్ నేతలు కొత్త చీఫ్ నియామకంపై చర్చించారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసానికి వెళ్లిన కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో కోఆర్డినేట్ చేసుకుని వెళ్లే వారికే పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్న అగ్రనేతలు బీసీకి పీసీసీ పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్లో ఒకరికి అధ్యక్ష పీఠం దక్కే ఛాన్స్ ఉన్నట్టు చర్చ సాగుతోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సైతం హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూర్తి స్థాయి కేబినెట్ కూర్పుపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పూర్తిగా సామాజిక సమీకరణాల ఆధారంగానే కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచిన వారికే మంత్రి పదవులు ఇస్తామన్న ఆయన కొత్తగా పార్టీలో చేరిన వారికి ఆ ఛాన్స్ లేదని తేల్చేశారు. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పైన కాషాయ పార్టీ తర్జనా భర్జనలు పడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ను తప్పించింది బీజేపీ. ఆ బాధ్యతలు కిషన్ రెడ్డికి అప్పగించింది. ఇప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్కు స్థానం దక్కింది. దీంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మరో నాయకుడికి ఇవ్వాలని భావిస్తోంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కిషన్ రెడ్డితో సహా తెలంగాణ బీజేపీ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే దానిపై అభిప్రాయ సేకరణ జరుపుతోంది. సంఘ పరివార్ నుంచి అభిప్రాయం తీసుకున్నారు బీజేపీ అగ్రనేతలు. ఈ వారంలోనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు నియమిస్తారని తెలుస్తోంది. ఈ రేసులో ఈటల రాజేందర్, డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీని వదిలి వెళ్లే నాయకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు భరోసానిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్టీ మొదలైనప్పుడు వారు లేరని, ఇప్పుడు కూడా ఉండరన్నారు. పార్టీయే నాయకులను తయారు చేస్తుందన్నారు. మెరికల్ లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందని, రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేస్తూ వారితో ఫోటోలు దిగారు కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు సోమవారం తీర్పును వెల్లడిస్తామని తెలిపింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ కమిషన్ ఇప్పటికే 15 మంది సాక్షులను విచారించిందని తెలిపారు. కేసీఆర్ విచారణకు వస్తే తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు ఏజీ వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేసీఆర్ న్యాయవాది ఆదిత్య సోంధి గతంలో కమిషన్ సభ్యులు పక్షపాత వ్యాఖ్యలు చేయలేదని కోర్టు తెలిపారు. విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి కారకులెవరో తేల్చమనడం సరికాదని కోర్టుకు వివరించారు. మొత్తంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు తెలిపింది. రైతు బంధు సీలింగ్కు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్తో పాటు 5 ఎకరాల భూమి వరకు రైతు బంధు ఇచ్చేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. 5 ఎకరాల పైబడి రైతు బంధు పొందుతున్న రైతులు 8% కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. రైతు బంధుపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేపట్టినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. కారు దిగే హస్తంగోటికి చేరుతున్నారు. ఇప్పుడు గులాబీకి మరో షాక్ తగిలింది. చెవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవలే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇప్పుడు కాలే యాదయ్య జాయినింగ్తో పార్టీ మారిన వారి సంఖ్య 6కి చేరింది.
ఆర్మూర్లో మోడల్ స్కూల్ పెడతామన్న మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్మూర్ నుంచి వేరే ప్రాంతానికి మోడల్ స్కూల్ తరలించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు ఎంపీ అరవింద్. ఈ కాన్స్టిట్యున్సీ మీ కాన్స్టిట్యున్సీలు మీరు చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటారండి. మీరు ఆర్మూర్లో తప్పనిసరిగా మీరు మాట ఇచ్చినట్టు నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఈ విషయంలో ప్లస్ ఇంకా కొన్ని పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి. మా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది, జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ ఉంది. రేవంత్ గారు దాన్ని అర్థం చేసుకొని పైలట్ ప్రాజెక్ట్స్ అన్నీ ప్రపోర్షనేట్గా జాగ్రఫికల్గా డివైడ్ చేసుకుంటే మంచిది అన్న సలహా ఇస్తాము, రిక్వెస్ట్ చేస్తాము. ఆ తర్వాత కూడా కదలిక లేకపోతే దెన్ రోడ్ ఎక్కాల్సి వస్తుంది. తెలంగాణలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ అసెంబ్లీ హాల్లో పివి నరసింహారావు ఫోటోకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ పీవీ ఘాట్ వద్ద మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు నిర్వహించారు. పలువురు రాజకీయ నేతలు పీవీకి నివాళులర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, పివి కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి పివి నరసింహారావుకు నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి ఆయన ముందు చూపు. ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న మేధావి, ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈ రోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని 3వ ఆర్థిక పరిపుష్టి దేశంగా డెవలప్ అవడానికి మూల కారకుడు పివి నరసింహారావు గారు. భారతరత్న వారికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం. భారతదేశ చరిత్రలో మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన పివి జయంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, పివి కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి పివి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను వివరించారు కేటీఆర్. పివి నరసింహారావు గారి పేరు ఎవరైనా సరే తలుచుకోక తప్పదు. ఒక రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రి చేసి, తర్వాత విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ దేశం మరి సంస్కరణల బాట వైపు నడిపించిన మహానుభావుడు గౌరవనీయులు పివి నరసింహారావు గారు. 16 భాషల్లో అఖండమైన పట్టున్న, కొన్ని సందర్భాల్లో మౌనమే తన భాషగా నడిపిన చతురుడు, రాజనీతిజ్ఞుడు పివి గారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దవాగులు వరద ప్రవాహానికి పశువులు కొట్టుకుపోయాయి. అందవెల్లి సమీపంలో వాగును దాటే క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆవులు, గేదెలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అయితే మరికొన్ని మాత్రం ఒడ్డుకు చేరుకున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాంకిడి మండలం నవేదారి గ్రామ చెరువు పొంగిపొర్లుతోంది. దీంతో చేపలన్నీ బయటపడుతున్నాయి. విషయం తెలియగానే గ్రామస్తులు చెరువు దగ్గరకు పరుగులు పెట్టారు. చేపలు పట్టుకునేందుకు వలలు తెచ్చుకున్నారు. వలలు సంచుల్లో చేపలు పట్టుకుంటున్న దృశ్యాలు వైరల్గా మారాయి. విజయవాడ సింగినగర్లోని మదర్సాలో ఫుడ్ పాయిజన్తో 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురికాగా ఒకరు మరణించిన ఘటన వెలుగు చూసింది. ఫుడ్ పాయిజన్ వల్ల కరిష్మా అనే విద్యార్థిని మరణించడంతో ఆమె బంధువులు మదర్సా ముందు ఆందోళన దిగారు. అయితే జూన్ 17వ తేదీన జరిగిన బక్రీద్ పండుగ రోజున మదర్సాకు మటన్ మాంసాన్ని దాతలిచ్చారు.
అయితే నిర్వాహకులు ఆ మాంసాన్ని డీప్ ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి విద్యార్థులకు ఆహారంగా అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల ఫిర్యాదుతో మదర్సాలో ఆహారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. మదర్సాకు నోటీసులు ఇచ్చారు. కాగా గత 10 ఏళ్ల నుంచి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మదర్సాలో 60 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలు జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చెడ్డే గ్యాంగ్ లాగా ఒంటిపై బనియన్ వేసుకుని దొంగలు తిరుగుతున్నారు. తాళపల్లిలో ఓ మహిళ మెడలో నుంచి 3.5 తులాల బంగారాన్ని ఎత్తుకు వెళ్లారు. మరో వ్యక్తి దగ్గర బైక్ ను దొంగిలించారు. జాతీయ వార్తలు చూద్దాం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారం దుమారం రేపుతుంది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ సమస్య దేశ యువతకు సంబంధించిన కీలకమైన అంశమన్నారు రాహుల్ గాంధీ. దీనిపై సభలో అర్థవంతమైన, గౌరవప్రదమైన చర్చను ప్రధాని మోదీ చేపట్టాలన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తాయనే సందేహాన్ని పార్లమెంటు ఇవ్వాలన్నారు రాహుల్ గాంధీ. ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. తెల్లవారుజాము నుంచి కురిసిన కుండపోత వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల భారీగా వరద నీరు చేరడంతో కార్లు, బైకులు చిక్కుకుపోయాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోవడంపై బీజేపీ కౌన్సిలర్ తనదైన శైలిలో నిరసన తెలిపారు. రోడ్లపై నిలిచిన నీటిలో బోటింగ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రోడ్లు జలమయమయ్యాయని మండిపడ్డారు. వర్షాకాలం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందుకే డ్రైనేజీలన్నీ పొంగి పొర్లుతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేని. ఢిల్లీలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఎయిర్పోర్ట్లో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ గాలులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్ ఒక్కసారిగా కూలిపోయింది. భారీ స్తంభాలు కూలిపోవడంతో ఆ సమయంలో అక్కడే ఉన్న కారు నుజ్జు కాగా మరికొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎయిర్పోర్ట్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పైకప్పు కూలిన ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. రూప్ కూలిన ఘటనను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. టెర్మినల్ వద్ద ఉన్న ప్రయాణికులకు సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. క్షతిగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో ఉదయం భారీగా లాభాల్లో ట్రేడ్ అయి కొత్త రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్లు వారాంతాన నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టంతో 79,032 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 24,010 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ సూచీలో టెక్ సూచీలు 0.42%, బ్యాంక్ ఎక్స్ సూచీలు 1.04%, టెలికమ్యూనికేషన్ సూచీలు 0.65% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో డాక్టర్ రెడ్డిస్ 2.63%, ఓఎన్జీసీ 2.56%, రిలయన్స్ 2.19% లాభపడ్డాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,150గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,160 రూపాయలకి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,660గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,720 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. T20 వరల్డ్ కప్ 2024 ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. T20 ప్రపంచ కప్ లో ఛాంపియన్ ఎవరో మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది. శనివారం భారత్ దక్షిణాఫ్రికాల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్ కు చేరగా సౌత్ ఆఫ్రికా సైతం ఓటమి ఎరుగని జట్టుగా టైటిల్ ఫైట్ కు అర్హతను సాధించింది. ఫైనల్లో విజేతగా నిలిచే జట్టు చరిత్ర సృష్టించనుంది. ఓటమెరుగని జట్టుగా ప్రపంచ కప్ అందుకున్న టీమ్గా నిలవనుంది. T20 ప్రపంచ కప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించలేదు. భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్తో రికార్డులు బద్దలు కొట్టేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్లో తొలి రోజే 500 బాధేసింది. చపాక్ స్టేడియంలో డాషింగ్ ఓపెనర్ షపాలి వర్ డబుల్ సెంచరీతో చెలరేగ్గా వన్డే సిరీస్లో 2 సెంచరీలతో మెరిసిన స్మృతి మందన శతక గర్జన చేసింది. జెమిమా రోడ్రిక్స్ సైతం అర్ధ సెంచరీతో కదం తొక్కగా ఆట ముగిసేసరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 525 రన్స్ ను కొట్టింది. ఇవి ఇప్పటివరకు నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.